అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం గోపాలం పెళ్ళి అనే కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుడా, ఈసారైనా వీడొప్పుకొనేలా చూడు తండ్రి అంటూ ఎదురుగా ఉన్న కృష్ణుణ్ణి వేడుకుంటున్న కస్తూరి చెవిలో, ఈ విషయంలో నువ్వు వేడుకోవాల్సింది ఆ గోపాలుడిని కాదు, ఈ గోపాలంని. 32 పళ్ళు బయటపడేలా నవ్వుతూ అన్నాడు గోపాలం. అసలే పెద్దగా ఉన్న కళ్ళను మరింత పెద్దగా చేసి గుర్రున చూసింది కస్తూరి. ఒరేయ్, ఎందుకురా నిద్రపోతున్న సింహాన్ని కదిలిస్తావు? వ్యంగ్యంగా అన్నాడు జగన్నాథం. కస్తూరికి మరింత కోపం వచ్చి భర్తని కొడుకును ఏదో అనబోతుంటేనే హారతి పళ్ళెంతో పూజారి వాళ్లను సమీపించటంతో ఆగిపోయింది. మా పాలిట ఆ కృష్ణ భగవానుడిలా వచ్చి మమ్మల్ని బ్రతికించావయ్యా అంటున్న జగన్నాథంని అయోమయంగా చూశాడు పూజారి. సెటైర్లు వేసింది చాలు, కానీ ముందు హారతి తీసుకోండి అంది కస్తూరి సర్రున చూసి. ముగ్గురు హారతి మొక్కి ఆ తర్వాత తీర్థం ప్రసాదం తీసుకుని క్యూలోంచి బయటపడ్డారు. కాస్త ఖాళీగా ఉన్న వైపు వెళ్ళి కూర్చున్నారు. ఒరే, ఈసారి ఏమైనా బెదవ వేషాలేసావంటే చూడు అంది కస్తూరి గోపాలం నెత్తి మీద ముట్టి. అబ్బా అమ్మా అంటూ తలను రుద్దుకొని నచ్చాలిగా అన్నాడు చిరుకోపంగా చూస్తూ, కొబ్బరి తీసి తల్లికిస్తూ. నచ్చకపోవటానికి ఏమైందని? ఇంతవరకు చూసిన అమ్మాయిలందరూ ఎంత లక్షణంగా ఉన్నారు. నీ చెత్త అనుమానాలతో వాళ్ళందరినీ కాదన్నావు. అనుమానాలు కావవి, జాగ్రత్తలు. అఘోరించావు. ఏంటా జాగ్రత్తలు? అసలు మనము మొదట చూసిన అమ్మాయి సినిమా హీరోయిన్లా ఎంత బాగుంది. సాఫ్ట్వేర్ జాబు, ఎంతసేపు కంప్యూటర్లు, ప్రోగ్రాంలు, క్లయింట్సు అంటూ బిజీగా ఉంటుంది. పైగా ఫాస్ట్ కూడా అంటారంటూ ఆ అమ్మాయిని కాదన్నావు. రెండోసారి చూసిన సంబంధం అమ్మాయి డాక్టర్. ఆ అమ్మాయిని చేసుకుంటే మీ జంట చూడముచ్చటగా ఉండేది. కానీ డాక్టర్ అంటే ఎప్పుడు పేషెంట్లు, మందులు, హాస్పిటల్ ఇదే ఉంటుంది. పైగా ఇది తినొద్దు, అది చెయ్యొద్దు అంటూ స్ట్రిక్ట్గా ఉంటారు. వద్దు అని ఆ అమ్మాయిని కూడా వద్దన్నావు. ఆ అమ్మాయి మన ఇంటి కోడలు అయ్యుంటే ఎంత బాగుండేది. మనకి బాగోలేనప్పుడు ఎక్కడో ఉన్న హాస్పిటల్కి పరిగెత్తే బదులు మన ఇంట్లోనే ఓ డాక్టర్ ఉంటే ఎంత బాగుండేది. అవునవును, హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయన్నాడు జగన్నాథం కొడుకిచ్చిన కొబ్బరికాయ ముక్కను నములుతూ. తండ్రలా అనేసరికి గోపాలం పక్కున నవ్వాడు. ఇద్దరిని అలా చూసి కస్తూరికి కోపం వచ్చి, నేనిక్కడ ఇంత సీరియస్గా చెప్తుంటే మీ ఇద్దరికీ నవ్వులాటగా ఉందంటూ అసహనంగా మొహం పక్కకు తిప్పుకొని కూర్చుంది. అమ్మ కస్తూరమ్మ, ప్లీజ్ క్షమించండి. మీరిలా కోపంగా ఉంటే అస్సలు బాగోదు. తల్లిని కూల్ చెయ్యటానికి ప్రయత్నిస్తూ అన్నాడు గోపాలం. నువ్వు చేసేదానికి కోపం కాకుంటే ఇంకేం వస్తుంది? సరే, ఆ 2 సంబంధాలు అలా అన్నావు. 3వ సంబంధం ఏమయ్యిందని? ఎంత హుందాగా పద్ధతిగా ఉంది ఆ అమ్మాయి. నాకు చాలా నచ్చింది ఆ సంబంధం. కానీ నువ్వేమో అమ్మో స్కూల్ టీచరా, వద్దు, ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటుంది, అన్నింటికీ క్లాస్ పీకుతుంది అన్నావు. అవును మరి, స్కూల్లో మా టీచర్ చెప్పే క్లాసులే సరిగా వినలేదు. ఇహ ఇప్పుడు టీచర్ అమ్మని చేసుకుంటే స్కూల్ నుంచి నేను మిస్ అయిన క్లాసులన్నీ రోజూ వినాల్సి వస్తుంది. అలా అనే వద్దే వద్దు అని ఆ అమ్మాయిని కూడా రిజెక్ట్ చేశావు. వాళ్ళు 2-3 సార్లు ఫోన్ చేసి అడిగారు. వాళ్ళకి కూడా మన సంబంధం బాగా నచ్చింది. నువ్వు ఒప్పుకొనుంటే ఈ పాటికి పెళ్ళి కూడా అయిపోయేది. పాపం వాళ్ళెంత బాధపడుంటారో ఏమో. వాళ్ళ బాధపడతారని చెప్పి నాకు నచ్చకున్నా ఒప్పుకోమంటావా అన్నాడు గోపాలం. నచ్చకపోవటానికి ఆ అమ్మాయికి ఏం తక్కువ? నువ్విలానే చేస్తూ పోతే ఇంకొన్ని రోజులు ఆగితే ఏజ్ ఎక్కువయ్యింది అని నీకెవరు పిల్లనివ్వరు అంది కస్తూరి. అప్పుడు వీడికంటే అదృష్టవంతుడు మరొకరుండరు. ఒక చేత్తో కళ్ళజోడు సరి చేసుకుంటూ మరో చేత్తో ఫోన్ నొక్కుతూ
అన్నాడు జగన్నాథం. చిన్నగా నవ్వాడు గోపాలం. మీకీ మధ్య నా మీద సెటైర్లు ఎక్కువయ్యాయి అంది కస్తూరి కళ్ళెర్ర చేసి భర్తను చూసి. ఏదో నీ అభిమానంలే కస్తూరి అన్నాడు జగన్నాథం వ్యంగ్యంగా. కస్తూరి అసహనంగా, ఇవన్నీ కాదు, ఇప్పుడు మనం చూడటానికి వెళ్తున్న అమ్మాయిని నువ్వు ఓకే చెయ్యాల్సిందే. అందరికీ అది ఇది అని వంకలు పెట్టావు. అమ్మాయి ఉద్యోగం చేసేది, పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మానేసిందట. ఇక నీకు వంకలు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. పైగా అమ్మాయి చాలా బాగుంది. నీకే కాదు, మీ నాన్నకు కూడా నచ్చింది. చెప్పరేమంటూ భర్త వైపు చూసింది. అవునురా, నాకు కూడా నచ్చింది ఈ అమ్మాయి అన్నాడు జగన్నాథం. నాన్న ఇలా హ్యాండ్ ఇచ్చారేంటి అన్నాడు గోపాలం తెల్ల ముఖంతో. జగన్నాథం భుజాలెగరేసి తిరిగి ఫోన్ వైపు చూశాడు. అయినా మీకు నచ్చితే సరిపోదు, నాకు కూడా నచ్చాలి. సర్లే, ఏం చేస్తాం, ముందు అమ్మాయినైతే చూద్దామన్నాడు గోపాలం నీరసంగా. గోపాలం బ్యాంకు ఉద్యోగి. ఏడాది నుంచి అతనికి ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే గోపాలంకి కాస్త ఫ్యాంటసీలు ఎక్కువ. సినిమాల్లో లాగా తనకు వచ్చే అమ్మాయిని గురించి చాలానే ఊహించుకుంటూ ఉంటాడు. అతనికి చందమామన్నా వెన్నెలన్నా చాలా ఇష్టం. తన భార్యతో కలిసి ఆ చంద్రుడి వెన్నెల దుప్పట్లో అల్లుకుపోవాలని కలలు కంటూ ఉంటాడు. అతనికి వచ్చే అమ్మాయికి కూడా తనలాగే అభిరుచి ఉండాలని అతని కోరిక. అలాంటి అమ్మాయి దొరక్కపోదా అని ఎదురు చూస్తున్నాడు. ఇక ముగ్గురు అమ్మాయిని చూడటానికి వాళ్ళింటికి చేరుకున్నారు. పరిచయాలు, కాఫీలు, టిఫిన్లు అయ్యాక అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పెద్దవాళ్ళు మాట్లాడాక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవటానికి కాస్త ప్రైవసీ ఇచ్చారు. ఇద్దరికి ఎలా మొదలు పెట్టాలో తెలియక కాసేపు వారి మధ్య మౌనం పోరాటం చేసింది. దాన్ని ఛేదిస్తూ గోపాలమే ముందుగా మీ పేరు అని అడిగాడు. రచన అని సౌమ్యంగా చెప్పింది రచన. ఓ నైస్ నేమ్ అంటూ అలా కొన్ని పొడి పొడి మాటలు మాట్లాడుకున్నాక మీ అభిరుచులు తెలుసుకోవచ్చా అన్నాడు గోపాలం. అప్పుడు రచన, నాకు పుస్తకాలు చదవటం, రాయటం అంటే చాలా ఇష్టమంది. రాయటమా అంటే ఏం రాస్తారు? కథలు, నవలలు. ఓ వాట్ ఏ ఇంట్రెస్టింగ్. అయితే మీరు రైటర్ అన్నమాట. ఈ మధ్య మొదలు పెట్టానండి సిగ్గుల మొగ్గై చెప్పింది రచన. గోపాలం ఓ అని తను రైటరా? వావ్, రైటర్ అంటే ఎంత మంచి టేస్ట్ ఉంటుంది. అలా ఊహా లోకానికి తీసుకెళ్ళి మైమరిపించేస్తారు, మరో లోకానికి తీసుకెళ్ళి విహరింపజేస్తారు. ఏమో, నేను వెతికే అమ్మాయి తనే అయ్యుండొచ్చుగా అనుకున్నాడు మనసులో. ఇక ఆలస్యం చెయ్యకుండా వెంటనే తల్లికి, తండ్రికి తనకు అమ్మాయి నచ్చిందని చెప్పాడు. రచనకు కూడా గోపాలం నచ్చటంతో అంతా సంతోషించారు. మంగళ వాయిద్యాలు, పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా జరిగింది గోపాలం రచనల పెళ్లి. ఆ రోజు ఇద్దరికి మొదటి రాత్రి. మల్లెల గుబాలింపుతో నిండి ఉన్న ఆ గదిలోకి బాల్కనీలో నుంచి పొడుచుకు వస్తున్న వెన్నెల కిరణాలు ఆ గదికి మరింత అందాన్నిచ్చింది. వెన్నెల వెలుగులో నిలబడి రచనను తలుచుకుంటూ కలల లోకంలో విహరిస్తూ ఆమె కోసం ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాడు గోపాలం. ఇంతలో తలుపు చప్పుడు వినిపించటంతో రచన వచ్చినట్లుందని చప్పున లోపలికి వచ్చాడు గోపాలం. రచన ఒక చేత్తో పాల గ్లాసు, మరో చేత్తో బుక్కు, పెన్ను, ఫోను పట్టుకొని గదిలోకి రావటం చూసి షాక్ అయ్యాడు గోపాలం. ఏంటివన్నీ అని అడిగాడెంటనే. అది ఇది నేను కథలు రాసుకునే పుస్తకమండి. ఇది లేకుండా నేనెక్కడికి వెళ్ళనంది. ఓ సరే, అవిటివ్వు, ఇక్కడ టేబుల్పై పెడతాను. పర్లేదు, నేను పెట్టేస్తానని చెప్పి రచన తన చేతిలో ఉన్న బుక్కు, పెన్ను, ఫోను అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి మరే చేతిలో ఉన్న పాల గ్లాసుని గోపాలంకి అందించింది. ఇద్దరూ చెరోసగం తాగారు. వెన్నెల వెలుగులు, మల్లెల గుబాలింపు. గోపాలం ఇక ఆగలేకపోయాడు. రచనని అమాంతం హత్తుకుపోతుండగా ఒక్క నిమిషం అంది రచన హఠాత్తుగా. సినిమాల్లో పెళ్లి సీన్లలో తాళి కట్టేటప్పుడు
మధ్యలో ఎవరో వచ్చి ఆపండి అన్నట్లుగా. ఏమైంది కంగారుగా అడిగాడు గోపాలం. ఏం లేదు, నేను రాస్తున్న సీరియల్లో రీడర్స్కి ఏం ట్విస్ట్ ఇస్తే బాగుంటుందా అని పొద్దున్నుంచి ఆలోచిస్తుంటే ఇప్పుడు వచ్చింది ఐడియా. మళ్ళీ ఫ్లో పోతుంది. నేనిప్పుడే వస్తానంటూ చకచకా లేచి వెళ్ళి టేబుల్ పై ఉన్న తన పుస్తకం తెరిచి కుర్చీలో కూర్చుని రాయటం మొదలుపెట్టింది రచన. గోపాలం బిత్తరపోయి చూస్తూ ఉండిపోయాడు. అలా కొద్దిసేపు గడిచింది. రచన తన రచనను కొనసాగిస్తూ నిమగ్నమైపోయింది. గోపాలం ఎదురు చూసి చూసి మూతలు పడుతున్న కళ్ళను అదుపు చెయ్యలేక నిద్రలోకి జారుకున్నాడు. ఇలా వారం రోజులు గడిచింది. గోపాలంకి ఓపిక నశించింది. ఇలా కాదు, ఈ రోజు ఎలాగైనా సరే రచనను రాయనివ్వకూడదు అనుకుని రచన గదిలోకి రాకముందే తన పుస్తకం పెన్ను దాచేశాడు గోపాలం. రచన రోజులాగే గదిలోకి వచ్చింది. గోపాలం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని రచనతో అవి ఇవి కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు. ఇద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా రచన మధ్యలో లేచి దేనికోసమో వెతుకుతుంటే, ఏంటి వెతుకుతున్నావన్నాడు గోపాలం ఏమీ తెలియనట్టు మనసులో నవ్వుకుంటూ. నా పుస్తకం ఇక్కడే కదా రోజూ పెట్టేది, కనిపించటం లేదు, మీరేమైనా చూసారా? చాలా అవసరం. నా కథలో హీరోయిన్కి ఎదురైన ఓ సమస్యకి తరువాత ఏం నిర్ణయం తీసుకుంటుందా అని సస్పెన్స్లో ఉంచాను. నెక్స్ట్ ఎపిసోడ్ రాయటానికి ఓ మంచి ఆలోచన తట్టింది అంటూ ఆతృతగా వెతుకుతుంటే, వెతుకు అది నీకు దొరకదుగా అని మనసులోనే నవ్వుకుంటూ, పోనీలే రేపు వెతకొచ్చు గాని నువ్వు ముందు రిలారా అంటూ భార్యని మంచంపై కూర్చోబెట్టాడు. ఎగ్జైట్ అవ్వుతూ తను కూడా పక్కన కూర్చున్నాడు. ఇంతలో ఆగండి అంటూ మళ్ళీ సడన్ బ్రేక్ వేసింది రచన. గోపాలం ఆతృతగా చూస్తూ ఉండిపోయాడు. బుక్కు లేకపోతేనేం, ఫోన్ ఉందిగా, దాంట్లోనే డైరెక్ట్గా టైప్ చేసి రాసేస్తానంటూ టకటక ఫోన్ తీసుకుని రాయటం మొదలుపెట్టింది. గోపాలం నోరెళ్ళపెట్టి బిత్తరపోయి చూశాడు. రైటర్ అంటే కలల లోకంలో విహరింపజేస్తుంది అనుకున్నా, అది నిజమే అనుకుంటూ అని మనసులో అనుకొని అసహనంగా బాల్కనీలోకి వెళ్ళి చిరాకుగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే ఎక్కడో సన్నగా రాబోయి చందమామ మా వింత గాథ వినుమా అంటూ పాట వినబడింది. నా బతుక్కి మళ్ళీ సిచ్యుయేషనల్ సాంగ్ కూడానా అంటూ కోపంగా ఆకాశం వైపు చూశాడు. ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉన్న చంద్రుడు దర్శనమిచ్చాడు. నువ్వు బాగా నవ్వు, నాకిక్కడ ఒళ్ళు మండిపోతుంటే నువ్వు ప్రశాంతంగా నవ్వుతున్నావా? అయినా అందరి గాథలు వింటావు, కాస్త నా గాథ కూడా వినవయ్యా మామా అంటూ తన గోడుని ఆ చల్లని చంద్రుడికి వెళ్ళబుచ్చుకున్నాడు. ఇంతలో కరెక్ట్గా ఇప్పుడే ఈ కరెంటు పోవాలా, బుక్కు లేదు, ఫోన్లో రాద్దామంటే ఛార్జింగ్ కూడా అయిపోవచ్చిందంటూ చిర్రు బుర్రులాడుతూ బాల్కనీలోకి వచ్చింది రచన. ఆ మాట వినగానే చుట్టూ ఒక్క లైటు లేకున్నా గోపాలంకి మాత్రం మనసులో 1000 బల్బుల వెలుతురు వచ్చింది. ఉప్పొంగుకొస్తున్న ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయి చంద్రుడి వంక చూశాడు. చంద్రుడు మరింత అందంగా నవ్వుతూ అల్లరిగా కన్ను గీటినట్లనిపించింది గోపాలంకి. ఆలస్యం చేస్తే మళ్ళీ తన భార్యకు ఎక్కడ ఏ కొత్త ఆలోచన వస్తుందోనని ఆ క్షణం ఆలస్యం చెయ్యకుండా ఇక రచనని అల్లుకుపోయి ఆ వెన్నెల రేయిని ఒక అందమైన అనుభూతిగా మార్చుకున్నాడు గోపాలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.